లాస్ట్ ఇయర్ F1 సినిమా చూసాను సార్ అక్కడ. చూసి మెస్మరైజ్ అయిపోయాను సార్. ఫస్ట్ సినిమా నేను F1 సార్ చూసింది అందులో. చూసి ఏముంది అసలు స్క్రీన్ ఇది అదిరిపోయింది అది ఇది అనుకున్నాను సార్. అంటే అది నిన్నంతా కొంచెం కలలాగే ఉండే సార్. నిన్న వీళ్ళకన్నా నేను ఎక్కువ బాధపడ్డాను సార్. ఇంతవరకు నా సినిమా నేను ఎప్పుడు అక్కడ చూసుకోలే. నిన్న అక్కడికి వెళ్ళి సీట్లో కూర్చోగానే ఫర్గెట్ అబౌట్ ప్రొడ్యూసర్ అన్ని పక్కన పెడితే ఎంతైనా మనం హీరోనే ఫస్ట్ కదా సార్. అరే నేను చూసుకోలేదు కదరా నన్ను ఎప్పుడు, ఏదో రోలింగ్ టైటిల్స్లో నా ఫేస్ చూసుకొని ఓకే అన్న ఫీలింగ్లోకి వచ్చాను. ఓకే, హ్యాపీ ఫర్ దెమ్. ప్రదీప్ గారు సార్ హలో సార్. అంటే సినిమా కంటే కూడా మీరు ఒక చిన్న ప్లే చేశారు. అవును సార్. అసలు అంటే రాజు క్యారెక్టర్ చేశారు కదా, చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా Thank you ఇంప్రెస్. so ఆ much, బాడీ లాంగ్వేజ్ అంటే యూజువల్లీ సినిమాలో 20 టేకులు 30 టేకులు ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, బట్ మీ అందరూ కూడా చాలా బాగా చేశారు ఆ యాక్ట్. అయితే నాకు మీ రోల్ అయితే చాలా బాగా నచ్చింది అసలు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు, సార్ ఇక్కడ సెన్సార్కి సంబంధించి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడానికి కారణం ఏం చెప్పారు సార్ సెన్సార్? లేదు సార్, అంటే మా వాళ్ళు షో ఏదో వేశారు, చిన్న చిన్న కట్స్ ఏవో చెప్పారు. ఓకే. ఆ కట్స్ అవన్నీ తీసి సబ్మిట్ చేసి మళ్ళీ అది ప్రాసెస్ అయ్యేలోపు ఇప్పుడు అయింది సార్. బట్ థ్యాంక్ఫుల్లీ సెన్సార్ ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఓకే. అయిపోయింది, ఇప్పుడు వచ్చేసింది సార్, ఆల్ క్లియర్. లేకపోతే నేను ప్రీమియర్స్ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ నిన్నాను. ఒకవేళ సెన్సార్ నిన్న వచ్చింటే ప్రీమియర్స్ ఓపెన్ చేద్దామని. ఇప్పుడే వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే వచ్చింది సెన్సార్. అందుకే ప్రీమియర్స్ వేయలేకపోతున్నాము. రేపు ఇంకా మార్నింగ్ డైరెక్ట్ షో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఊరు సినిమా, ఊరు మట్టి వాసన ఉండే సినిమా అని చెప్పారు. మీ ఊరితో మీకున్న ఎమోషన్ ఏంటి సార్? మంచి ఎమోషన్ సార్. అంటే మాది చాలా చిన్నూరు, ఒక 30 గడపలు ఉంటాయేమో అంతే. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా రిమోట్ ఏరియా ఉన్న ఒక వైబు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకే బస్సు మార్నింగ్ 7 గంటలకి 10 గంటలకి 3 గంటలకి 5 గంటలకు ఉంటుంది ఆ బస్సు. అది చాలా మంచి, ఏదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళం. బావిలో ఈత అంతా చాలా ప్రాపర్ ఒక రిమోట్ విలేజ్ ఎలా ఉంటుందో అలాంటి విలేజ్ సార్. మౌరోళ్ళు అందరితో మంచి అనుబంధం ఉంది, బాగా మాట్లాడుకుంటూ బాగుంటుంది సార్ ఊరు. ఇప్పుడు వెళ్ళినా సరే మంచి ఫీలింగ్ అది. ఓకే. డైరెక్టర్ గారు, సార్. సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు రేపు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏం మోసుకొస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే జ్ఞాపకాలతో కూడిన ఒక ఎమోషన్ తీసుకొస్తారు సార్ బయట, కన్ఫామ్గా. అంటే నాస్టాలజిక్ మూమెంట్తో పాటు మళ్ళీ ఏమి సినిమా ప్రపంచం తెలియని వాళ్ళు అయితే వాళ్ళు కన్ఫామ్గా జ్ఞాపకాలను, వాళ్ళ ఎమోషన్స్ని, ఏదైతే మేము పాయింట్ చెప్పాలనుకున్నదో అది బయట తీసుకొస్తారు. ఇంకొకటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సార్, అంటే మూవీ లవర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటారో, టెక్నికల్గా సౌండ్ గురించి కానీ, సౌండ్ డిజైనింగ్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, మ్యూజిక్ వైజ్ కానీ బ్రిలియంట్గా మాట్లాడుకుంటారు సార్. అది కాకుండా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, తరకన్నా మనం అంటే ఎన్నిసార్లు ఎడిట్ రూమ్లో చూసినా కూడా ఫైనల్గా మనకి థియేటర్లో ఆ బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మ్యాక్సిమం కన్వే అవుతుంది. అంటే మీరు బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఒక నానుడి కూడా ఉంది. బేసిక్ ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రిలీజ్ అంటూ థియేటర్లో వేసుకుంటున్నాం, థియేటర్లో చూడాల్సిన సినిమానేమో ఓటీటీ అని టీవీలో చూసుకుంటున్నాం. సో మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు P6 స్క్రీన్లో అంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్? అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను, ఇవన్నీ పక్కన పెడితే నిన్న నేను ఇంతమందిలో కూర్చున్న థియేటర్లో చూస్తూ నేను మళ్ళీ మా ఊరు లైఫ్లోకి వెళ్ళిపోయాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్గా ఒకటికి 10 సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వాతాతతో వెళ్ళండి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్నీ మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ని మరిపేసేస్తుంది తరకన. మీరు కూర్చున్నంతసేపు ఆ ఊరు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్నిటికన్నా పక్కన పెడితేనా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముని చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఆ ఓల్డ్లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే కానీ మామూలుగా నా సినిమాలు కానీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒరే ఈ సినిమా ఇలా అవుతుంది అలా అవుతుంది అని చిన్నపాటి టెన్షన్, నేను అసలు నాకు ఏ టెన్షన్ లేదన్న, బికాజ్ మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశారా, చాలా మంచి సినిమా తీశారా అంటారు, దాంట్లో నాకు ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు, ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని చెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీసారా, లేదా ఏంటి ఆ రిక్వెస్ట్ ఏంటి? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాజ్ ఆడియన్గా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్ కొట్టలేరు. టిల్ క్లైమాక్స్
ఒక పాయింట్ని ఎవరు గెస్ కొట్టలేరని నా ఫీలింగ్. 99% అయితే గెస్ కొట్టలేరు. అది నిన్న చూసిన వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్తే ఇంకా అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ గాని తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. మున్రాజు గారు ట్విస్ట్ బయటకు వస్తే మళ్ళీ on రిపీట్ side. ఆడియన్స్ ఎంతవరకు దీన్ని క్యాచ్ చేసుకోగలుగుతాడు? సార్ రిపీట్ ఆడియన్ అంటే నాస్టాల్జియా ఫీలింగ్ ఉంది కదా సార్. ఖచ్చితంగా మీకు ఫస్ట్ హాఫ్లో మంచి పాటలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళిన వైబు. చూసిన వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారు. పేరెంట్స్ని మాత్రం మై కైండ్లీ రిక్వెస్ట్, ఈరోజు ఇంత రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను రావడానికి ఇక్కడికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా రేపు మీరు షో మొత్తం ఫ్యామిలీతో చూడండి, అమ్మా నాన్నతో చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్తో చూడండి, అండ్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే మీ ఇంటి మెమరీస్ అన్నీ మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. మీరు సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కాఫీ తాగుతున్నో లేకపోతే నైట్ షోకి వెళ్తే మళ్ళీ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి జ్ఞాపకాలు, మీ ఇంటికి ఫస్ట్ టీవీ ఎప్పుడు వచ్చింది, మీ లైఫ్ ఎలా ఉండేది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అది బాగుంటుంది. సో ఇదే అంటే మీరు ఒక ఆనెస్టికతో, ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో అలా మీ మాటలు అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు కష్టపడిన విధానం, ఒక యాక్టర్గా కాకుండా, ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇంతమంది లైఫ్లు ఉన్నాయి, ఇండస్ట్రీ ఇన్ని లైఫ్లకి మద్దతు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేశారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని మీ భావన? ఖచ్చితంగా ఉండాలి. అంటే నేను ఇది ఊరికే ఏదో అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు, నేనేం కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. చాలామంది చేశారు, నాకన్నా చాలామందిని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా నేను ఎందుకు అడుగుతున్నానంటేనా, నేను నా సినిమా అనుకోండి ఓకే, ఏదో విధంగా వెళ్ళిపోయేసి కొంతమంది జనాలకి తెలిసిండొచ్చు, నా కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. చాలా ఎఫర్ట్స్ పెట్టారన్న అందరూ. రేపు చాలా జెన్యూన్ ఎఫర్ట్స్. రేపు స్క్రీన్ పైన యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ ఒక స్టేజ్ ప్లే నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఒక 15 మంది ఉన్నారు. మ్యూజిక్ అయితే అబ్బాయి లైఫ్ పెట్టేశాడు. నాకు నిన్న థియేటర్లో మ్యూజిక్ చూస్తూ నేను అరే ఇలాంటి అతనికి ఒక 10 ఇయర్స్ పట్టింది ఒక అవకాశం రావడానికి. సార్ నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సార్, రేపు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ మీకు మినిమం 24 అవర్స్ మీ చెవిలో హాంట్ చేస్తా సార్. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అతను అక్షయ్ బ్రో, అసలు రేపు మీరు చూస్తుంటే ఇంత బాగా తీసాడు ఏంటి విజువల్స్. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు సార్. బాగా చేయకపోతే నేను కూడా మీకు పదే చెప్పను. వీళ్ళు ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టారు, కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఇంతకుముందు గట్టిగా పరిచయం లేదు, అందరూ ఊర్ల నుంచి వచ్చారు. నాకు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ అది. అరే నాకు ఓకే, నేను ఏదో ఒకటి వెళ్ళిపోతున్నా, వీళ్ళందరూ నిలబడాలి అంటే నా ప్రయత్నం నేను చేశాను. ఏదో నేను చేయగలిగింది ఒక చిన్న బడ్జెట్లో ఒకటి ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ స్కిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు బెస్ట్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పరిగెడతారు. అందరూ చాలా మంచి పొజిషన్లో ఉంటారని తాపత్రయం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు అనేది సో ఈ సినిమా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. అయితే మొదట్లో మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి సపోర్ట్ దొరికితే ఎలా ఉండేది అనిపించిందా? అంటే ఇంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తూ సినిమాని ఈ రకంగా తీసుకెళ్తూ చాలా విభిన్నంగా కొత్తగా ప్రేక్షకులకి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ప్రయత్నం ఇలా ఒక ప్రొడ్యూసర్ నాకుంటే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ సినిమాకి రాజావారు రాణి గారికి మీ అందరికీ తెలుసు ఇక్కడే నేను ఎంత తాపత్రయపడ్డానో. బట్ ఓకే, అదన్నీ నన్ను నేర్పించింది, అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. బట్ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని ప్రాపర్గా ల్యాండ్ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకుంటారు కదా సార్, వీడి దగ్గరికి వెళ్తున్నాం, వీడు ఏదో చేస్తాడని నమ్ముతారు కదా. అందుకే ఈ ప్రయత్నం అంతా సార్. అండ్ మోర్ ఆఫ్ దట్ నేను ఒకవేళ సినిమా మరీ అంత బాగాలేకపోతే మీ అందరికీ తెలుసు చాలా బాగా చేశారు సార్ కొత్తోళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కెరియర్లు చాలా బాగుంటాయి. అక్షయ్ గారు, ఒక నిమిషం డైరెక్టర్ గారు. సో నిన్న స్క్రీన్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూశారు. ఈ సినిమాని మీ ఊరికి, మీ వాళ్ళకి డెడికేట్ చేస్తానని చెప్పారు. సో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీరు పొందిన ఆనందం చెప్పారు, వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో మా ఊరు అతను మా ఊరి పేరు పెట్టుకొని సినిమా తీశాడు అనేది ఒక గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్లో ఎలా ఉంటుందని